హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అంగన్వాడీ ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. ఐసిడిఎస్ పథకాల గురించి చూసుకుందాం ఈరోజు. ఐసిడిఎస్ సేవలు ఎవరికి అందిస్తారు అని అడగవచ్చు. 0 to 6 ఇయర్స్ పిల్లలు, గర్భిణీలు మరియు బాలింతలకు అందిస్తారని చెప్పవచ్చు. అంగన్వాడీ కేంద్రంలో అందించే ప్రధాన సేవలు ఏంటి అని అడగవచ్చు. అనుబంధ పోషకాహారము, ప్రీ స్కూల్ విద్య, ఆరోగ్య పరీక్షలు, టీకాలు మరియు ఆరోగ్య సూచనలు అని చెప్పుకోవచ్చు. అనుబంధ పోషకాహారం అంటే ఏమిటి అని అడగవచ్చు. సాధారణ ఆహారంతో పాటు పోషక అవసరాలను తీర్చడానికి అందించే అదనపు పోషకాహారాన్ని అనుబంధ పోషకాహారం అంటారని చెప్పవచ్చు. పోషణ్ అభియాన్ లక్ష్యం ఏమిటి అని అడగవచ్చు. పోషకాహార లోపాన్ని తగ్గించి పిల్లలు మరియు తల్లుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడాన్ని పోషణ్ అభియాన్ అంటారని చెప్పుకోవచ్చు. పోషణ్ ట్రాకర్ అని ఎందుకు ఉపయోగిస్తారని అడగవచ్చు. లబ్ధిదారుల వివరాలు, సేవలు, పోషణ మరియు పిల్లల ఎదుగుదలను డిజిటల్గా నమోదు చేసి పర్యవేక్షించడాన్నే పోషణ్ ట్రాకర్ అని చెప్పవచ్చు. పోషకాలు చూసుకున్నట్లయితే ప్రోటీన్లు ఎందుకు అవసరం అని అడగవచ్చు. శరీర నిర్మాణము, కండరాల ఎదుగుదలకు మరియు కణజాల మరమ్మతుకు అవసరమని చెప్పుకోవచ్చు. కార్బోహైడ్రేట్ల ఉపయోగం ఏమిటి అని అడగవచ్చు. శరీరానికి శక్తిని అందించడానికి కార్బోహైడ్రేట్లు అవసరం అని చెప్పాలి. కొవ్వు, ఫ్యాట్లు ఎందుకు అవసరం అని చెప్పవచ్చు. శక్తిని అందించడానికి మరియు కొన్ని విటమిన్ల శోషణకు సహాయపడతాయని చెప్పవచ్చు. కాల్షియం ఎందుకు అవసరం అని అడగవచ్చు. ఎముకలు మరియు దంతాలు బలంగా ఉండడానికి అవసరం. ఐరన్, ఇనుము ఎందుకు అవసరం అని అడగవచ్చు. హిమోగ్లోబిన్ తయారీ మరియు రక్తహీనత నివారణకు అవసరమని చెప్పవచ్చు. పిల్లల ఆరోగ్యం చూసుకుంటే తక్కువ బరువున్న పిల్లవాడిని ఎలా గుర్తిస్తారని అడగవచ్చు. వయసుకు తగ్గిన బరువు లేకపోవడం మరియు ఎదుగుదల రికార్డులను పరిశీలించడం ద్వారా గుర్తిస్తారని చెప్పవచ్చు. విటమిన్ డి ఎందుకు అవసరం అని అడగవచ్చు. ఎముకల ఆరోగ్యం మరియు కాల్షియం శోషణకు అవసరం అని చెప్పుకోవచ్చు. ఓఆర్ఎస్ అంటే ఏమిటి అని అడగవచ్చు. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్, మౌలిక పునరుజ్జీకరణ ద్రావణం అని చెప్పాలి తెలుగులో. డీహైడ్రేషన్ అంటే ఏంటి అని అడగవచ్చు. శరీరంలో నీరు మరియు ద్రవణాలు తగ్గిపోవడాన్ని డీహైడ్రేషన్ అంటారు. డీహైడ్రేషన్ లక్షణాలు ఏంటి అని అడగవచ్చు. ఎక్కువ దాహం, నోరు ఎండిపోవడం, మూత్రం తగ్గడం మరియు నీరసం అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్. ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.